చెవిరెడ్డి అనుచరుడు లిక్కర్ కేసులో నోట్ల కట్టలతో దొరికాడు అని అన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. వెంకటేష్ నాయుడుతో వైసీపీకి సంబంధం లేదు అంటున్నారు. ఒంగోలులో వెంకటేష్ నాయుడు ఎందుకు నామినేషన్ వేశారు? వెంకటేష్ డబ్బు తరలించిన ఆధారాలు సిట్ దగ్గరున్నాయి. లిక్కర్ కేసులో పక్కా ఆధారాలతోనే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారని అన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. వైసీపీకి ముందుంది ముసళ్ల పండగ అన్నారు. లిక్కర్ కేసులో త్వరలో సూత్రధారులు బయటికి వస్తారు అని అన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. ఆధారాలు దొరికాయి, లింకులు దొరికాయి, ఎక్కడి నుంచి ఎక్కడ కట్టలు మోసారు, ఎవరి ద్వారా వచ్చినాయి, దానికి వెంకటేష్ నాయుడికి ఏం సంబంధం ఉంది, వెంకటేష్ నాయుడు దగ్గర దిగిన ఫోటోలు, డబ్బులు ఎక్కడికి పోయినాయి, టెక్నాలజీ వచ్చింది కదా. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు ఏదేమైనా వెంకటేష్ నాయుడిది చేసినటువన్నీ కూడా సాక్ష్యాధారాలతో దేకీలు. సిట్ కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఏదైతే వ్యవస్థ చేస్తూ ఉందో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉండండి, ఆగండి, తెలుస్తుంది నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంకా ముందుకు వస్తారు. ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకంత తొందర?